దేవుని యొక్క గొప్పకరమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది సామెతల గ్రంథం నుండి 4వ అధ్యాయము 20వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. మరి దేవుడు స్పష్టంగాను మనందరితో ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని ప్రభుల వారు కుమారులు కుమార్తెలుగా అంగీకరించున్నారు. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు, ఆయనను నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కుమారులు కుమార్తెలుగానే దేవుడు భావిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క మాటలను వాక్యములను వినగలిగిన వారిగా ఉండాలి. ఆ వాక్యములను చెవులను అప్పగించే వారిగా ఉండాలి. అప్పగిస్తూ ఆ వాక్యములను మా హృదయములలోకి ఎత్తుకున్న ఎడల ప్రతి ఒక్కరిని కూడా మరి తన వాక్యము చేత అంటే ఆయన ప్రభువుల వారే మనల్ని భద్రపరుస్తారు. ఆ రీతిగా మనం ఉందాం అనుకుంటే మరి ఏ దినమైనా సరే అనుకుంటున్నామా, మరి ఉంటున్నామా, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది అంటున్నారు. మరి మన ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను, మరి ఆయన మాటలను, ఆయన ఉపదేశములకును, ఆయన జ్ఞానమునకు మనం చెవియొగ్గే వారిగా ఉంటాం అనుకున్నట్లయితే అందరం తలలో ఉంచుకుందాము. కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ వాగ్దానం అందరి జీవితంలో నీవే ఫలింపచేయమని, ఇదిగోనైనా నీ జనులను నీ చేతులకు మేము అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.